ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, జై శ్రీకాళి, జై సనాతన ధర్మం. సనాతన ధర్మ పోరాటంలో నా వంతుగా నేను పోరాటం చేస్తున్నాను. ఇలాగే చేస్తూ ఉంటాను. ఎవరు ఎన్ని విమర్శించినా, ఎవరు ఎంత వ్యతిరేకించినా సరే నా పోరాటాన్ని ఆపలేను. నా వెనకాల ఒకరు వస్తారని, ఎవరో నా వెనకాల వచ్చి ఇంకా నాతో పాటుగా పోరాడతారని నేను ఎప్పుడూ ఆశించను. ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు, కుటుంబం, భార్య, పిల్లలు, చదువులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎవరు పోరాడాలి, ఎవరు పోరాడకూడదు అనేది పరమేశ్వరుడు ఫస్టే నిర్ణయించాడు. మేము చేసిన త్యాగాలకు, నేను చేసిన తపస్యకు నాకు తెలిసిందల్లా ఒకటే: నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, గోహత్యను ఆపాలి, ఆడపిల్లలను రక్షించుకోవాలి అనే ఈ సంకల్పంతోనే నేను ప్రజల మధ్యకు రావడం జరిగింది. నా వంతు నేను కాపాడుకుంటాను. ఎంతమంది హెచ్చరించినా, ఎంతమంది అడ్డుకున్నా సరే నా పోరాటాన్ని మాత్రం ఆపలేను. చివరికి నా ప్రాణం పోయేంత వరకు కూడా నా పోరాటాన్ని మాత్రం ఆపడం జరగదు. పోరాడుతూనే ఉంటాను. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ప్రతి ఒక్క స్టేట్లో నా గురించి తెలుసు అందరికీ. ఓన్లీ ఒక ఆంధ్రనే, తెలంగాణనే కాదు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నా వంతుగా నేను ఎక్కడైతే సమస్య ఉందో, ధర్మం గురించి, గోమాత గురించి, ఆడపిల్లల గురించి నేను పోరాడుతూనే ఉంటున్నాను. అందుకే చెప్తున్నా, సనాతన బంధువులారా, అందరం కలిసి కట్టుగా పోరాడదాం. దయచేసి మీకున్న సమయంలో ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. ఒక అడుగు ముందుకేసి మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం, గోహత్యను ఆపుదాం, ఆడపిల్లలని రక్షించుకుందాం. ఇది మన ధర్మం. మన ధర్మం నేర్పేదే మనకు అది. మనల్ని మనమే కాపాడుకోవాలి. ఇంకెవరో వచ్చి కాపాడుతారనేది జరగని పని. మన ఇంట్లో ఆడపిల్లలని మనమే కాపాడుకోవాలి. మన కుటుంబాన్ని మనమే సరిదిద్దుకోవాలి. పక్కింటి వాళ్ళు వచ్చి సరిదిద్దుతారనేది భ్రమ. అందుకే మీరు నాతో వచ్చి పోరాడకపోయినా పర్లేదు, కానీ మీ ఇంటిలో మీరు మాత్రం సురక్షితంగా ఆడపిల్లలని కాపాడుకుంటూ, డైలీ పూజలు పునస్కారాలు చేస్తూ ధర్మాన్ని కాపాడుతారని నేను నమ్ముతున్నాను. నా వంతుగా నేను పోరాటం చేస్తూనే ఉంటాను. ఎక్కడ సమస్య ఉన్నా సరే అక్కడ ఈ అఘోరి అమ్మ ఉంటుంది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఈ అఘోరి అమ్మ కంపల్సరీ వచ్చి పోరాడుతుంది. ఈ దర్గా తీసేంత వరకు, వెములవాడ గుళ్ళో దర్గా తీసేంత వరకు నా పోరాటాన్ని ఆపను. దర్గా తీసేంత వరకు పోరాటాన్ని ఆపను. గోమాతని ఎవరైతే లారీలల్లో కానీ, వ్యాన్లలో కానీ తరలిస్తున్నారో, రోడ్డు మీదకి వచ్చి కూడా నా వంతుగా నేను ఆపుతాను, ఆపి తీరుతాను. ఎంతమంది ఫోన్ కాల్ చేసి హెచ్చరించినా సరే, ఎంతమంది అడ్డుకున్నా సరే, చివరి శ్వాస వదిలేంత వరకు ఈ పోరాటాన్ని ఆపబోయేదే లేదు. కంపల్సరీ నా పోరాటంలో నా వంతుగా నేను నా ధర్మం గురించే పోరాడతాను. నా వెనకాల ఎవరూ లేరు, నా వెనకాల ఎవరు వద్దు కూడా. పరమేశ్వరుడు ఇచ్చిన శక్తితో, నేను చేసిన తపస్యతో, నా సంకల్పంతో ముందుకెళ్తున్నాను. అందుకనే హిందూ బంధువులారా, అందరూ కలిసి కట్టుగా ఒక 10 నిమిషాలు కేటాయిస్తే మన ధర్మాన్ని మనము కాపాడుకోవచ్చు. మన ఆడపిల్లలను మనం కాపాడుకోవచ్చు. మన గోమాతని మనమే కాపాడుకోవచ్చు. ఒక్కడుగు ముందుకేయండి, ఒకే ఒక్క అడుగు ముందుకేయండి.
మన ధర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళ అవుతాం. రాబోయే తరం పిల్లలకు మన ధర్మం నిలబడుతుంది. రాబోయే తరం పిల్లలు సురక్షితంగా ఉంటారు. ముస్లింల వాళ్ళ దగ్గర కానీ క్రిస్టియన్ వాళ్ళ దగ్గర కానీ ఏది కూడా కొనకండి, ఏది కూడా తినకండి. హోటల్స్లో కానీ షాపింగ్ మాల్స్ కానీ ఎక్కడ షాపులు ఉన్నా సరే ముస్లింలవి కానీ క్రిస్టియన్లవి కానీ కొనద్దు, తినద్దు. మన హిందువుల షాపులలోనే కొనండి, హిందువుల షాపులలోనే తినండి. మన హిందువుల జనాభాని మనమే పెంచుకుందాం. కలిసి కట్టుగా ఒక అడుగు ముందుకేసి ధర్మం గురించి పోరాడదాం. ఎందుకంటే ధర్మం అధర్మం అయినప్పుడు నాలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. నన్ను ఎంతమంది విమర్శించినా, ఎంతమంది ఫేక్ అన్నా, ఎంతమంది ఏమనుకున్నా సరే పరమేశ్వరుడికి తెలుసు నేనేంటో, నాకు శిక్షణ ఇచ్చిన నా గురువుకు తెలుసు. వీళ్ళకు తెలిస్తే చాలు, నా కాళీమాతకు నా పరమేశ్వరుడికి తెలిస్తే చాలు. నన్ను నమ్మే వాళ్ళు నమ్మని, నమ్మకపోయినా నాకేమీ ఇది కాదు. నన్ను నమ్మద్దు కూడా, నా దగ్గరికి రావద్దు. కానీ నా పోరాటాన్ని మాత్రమే చూడండి. అఘోరమ్మ వస్త్రం వేసుకుందా, బట్టలు వేసుకుందా, బట్టలు వేసుకోలేదా, ఇది కాదు. ఏ సమస్య మీద పోరాడుతుంది, ఎందుకు పోరాడుతుంది, ఏదైనా ఆశించి పోరాడుతుందా, ఇదే కావాలి. ఏది ఆశించి కూడా పోరాటం లేదు ఇక్కడ. అలా ఆశిస్తే నా తల్లిదండ్రులు ఆ పూరి గుడిసెలో ఉండరు, నేను ఇలా ఉండను. ఏది ఆశ లేకుండా ధర్మం గురించి మాత్రమే పోరాడుతున్నాను. ఆడపిల్లల గురించి మాత్రమే పోరాడుతున్నాను. ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా, ఏ ఆడపిల్లకి ఆపద ఉన్నా నా వంతుగా నేను నిలబడతాను. నాకు చెప్పండి, ఎక్కడ సమస్య ఉందో అక్కడికి వచ్చి నేను పోరాడతాను. జై సనాతన్ ధర్మ్, హర్ హర్ మహాదేవ్, జై శ్రీ కాళీ, జై అఘోరి కాళీ నమ, జై గురుదత్తే నమ, జై హిందుస్థాన్, జై సనాతన్ ధర్మ్, జై శ్రీరామ్, జై శ్రీ మహాకాల్, జై సనాతన్ ధర్మ్, హర్ హర్ మహాదేవ్. హిందూ బంధువులందరికీ హర హర మహాదేవ్.